నేను చేసిన సేఫెస్ట్ పని ఏంటంటే బండికి అయితే కొట్టించి పెట్టుకున్నా. 3-4 days అయిపోయింది కొట్టించి కూడా. ఇలాంటి జట్కలు తలగొద్దంటే కొట్టించినప్పుడల్లా ఒక 4-5 లీటర్స్ కొట్టించుకోవడం బెస్ట్. దేశవ్యాప్తంగా ట్రక్ డ్రైవర్లు ఆందోళనకు దిగారు. హిట్ అండ్ రన్ కేసులపై కేంద్రం తెచ్చిన చట్టానికి వ్యతిరేకంగా నిరసనలు తెలుపుతున్నారు. డ్రైవర్ల రాస్తా రోకోలు, ర్యాలీలతో దేశవ్యాప్తంగా 25 లక్షలకు పైగా ట్రక్కులు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. ట్రక్ డ్రైవర్ల ఆందోళనలతో వాహనదారులు పెట్రోల్ బంకులకు క్యూ కడుతున్నారు. ఇంధన కొరత ఏర్పడే అవకాశాలు ఉండడంతో అవసరానికి మించి పెట్రోల్ను కొనుగోలు చేస్తున్నారు. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. సో ఈ వీడియో పర్టికులర్గా ఎందుకంటే పెట్రోల్ పంప్స్ ఎందుకు బంద్ ఉన్నాయని డ్రైవర్స్ ఎందుకు ట్రక్ చేస్తున్నారు. సో దానివల్ల బంక్స్లో ఓవర్ స్టాక్ అంటే ఇప్పుడు ఏదైతే స్టాక్ ఉందో ఆ స్టాక్ మొత్తం ఖాళీ అయిపోయింది. అన్ని బంక్స్ టోటల్ కార్లు బైకులు కానీ అన్నిటికన్నీ వెళ్తున్నాయి, క్యూలో నిలబడుతున్నాయి. ఇంకొకటి ఎక్కువ శాతం ఇప్పుడు నేను చూపించిన బంక్ కూడా చూశారు కదా, అది మూలకు బంక్ ఉందని చెప్తారు చూడు, అలాంటి బంకు అది ఉందని కూడా ఆ ఊరోళ్ళకి కొంతమందికి తప్ప ఊరు తెలియదు. అలాంటి బంకులు కూడా స్టాక్స్ మొత్తం అయిపోయి లైక్ పెట్రోల్ డీజిల్ నో డీజిల్ అనమాట. సో ప్రజెంట్గా అయితే ట్రాన్స్పోర్టేషన్ ఇష్యూ కూడా వచ్చేది ఉంది. కాకపోతే మీకు ఏదైనా తెలిసిన బంక్ ఉన్నా ఏమున్నా వీళ్ళంతా తొందరగా అయితే వెళ్ళి పెట్రోల్తో కొట్టించుకోండి. అంటే లైక్ ఎందుకు ఆ 2-3 days క్లియర్ అవుతుంది. నేను చెప్పేది ఎందుకు వరకంటే లైక్ రేపు ఏమైనా వర్క్ ఉంది, ఇక్కడ దూరం వెళ్ళేది ఉంది, వాళ్ళకైతే మెయిన్ యూజ్. ఇక మిగతా 2-3 daysలో సాల్వ్ అవుతుంది కాబట్టి నో ఇష్యూస్. స్టే స్ట్రాంగ్. నా ఓన్లీ ఒక కన్సర్న్ ఏంటంటే ఎవరైతే టూరింగ్ అని బయటికి వెళ్ళారో చూడండి, లైక్ ఫ్యామిలీస్తోని ఇప్పుడు న్యూ ఇయర్ అవుతుంది 1-2 days ఉండి వస్తారు చూడు, వాళ్ళ గురించి చెప్తున్నాను. ఎందుకంటే వాళ్ళు నడి రోడ్ మీద ఆగిపోవద్దు అని చెప్పి. సో హోప్ యూ గైస్ అండర్స్టాండ్. లైక్, కామెంట్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు హిస్ వ్లాగ్స్.